నంది రామయ్య సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ అన్నగారు తన యొక్క మాటల్ని సందేశాన్ని ప్రసంగాన్ని ఈ వేదిక పైన ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి భారత నాస్తిక సమాజం జాతీయ అధ్యక్షులు సార్కి కూడా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఉమ్మడి జిల్లా కమిటీ తరఫున విప్లవ అభినందనలు. మిత్రులారా, రాజ్కుమారు అన్న మీ ఉపన్యాసం ఒక గంటన్నర ఉంటుందని చెప్పాడు ఒక వారం క్రితం. చాలా సంతోషపడ్డా. దానికోసం 2 పుస్తకాలు చదివి ఒక 20 పేజీలు రాసుకొని ఏదైనా సరే మనం సత్యం చెప్పేవాళ్ళం కదా, ఈ సత్యాన్ని మనం చెప్పాలి అనేటువంటి ఆలోచనతోటి నేను రాత్రింబవలు ఈ పెరియారికి సంబంధించినటువంటి 3 బుక్కులు చదవడం జరిగింది. మిత్రులారా, సమయం తక్కువ ఉన్నది. ఉపన్యాసాల రూపంలో మాట్లాడడం కాదు, సందేశమే ఇవ్వాలనేటువంటిది సభాధ్యక్షుల వారు చెప్పారు. నేను దానికి పరిమితమై మాత్రమే మాట్లాడతాను. మేము ఒక కమ్యూనిస్ట్ పార్టీలో విప్లవ పార్టీలో పనిచేస్తూ ఉన్నాము. గత 35 సంవత్సరాలుగా పీడిత ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతూ ఉన్నాం. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అది కులపీడన కానీ, వివక్ష కానీ, అణచివేత కానీ, లేదా పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపైన స్పందిస్తూ ఉన్నాం, కొట్లాడుతూ ఉన్నాం. అరెస్టులు, జైలు అన్నీ కూడా ఎదుర్కొని నిలబడ్డాం. ఇవాళ భారత నాస్తిక సమాజం కూడా తన వాయిస్ వినిపిస్తూ ఉంది. గత కొంతకాలంగా భారత నాస్తిక సమాజం వైపు అందరూ చూస్తూ ఉన్నారు. భారత నాస్తిక సమాజం వారు చెప్తున్నటువంటి మాటలు గిట్టని వారు వారిపైన దాడులు కొనసాగిస్తూ ఉన్నారు. అందుకే సత్యం చెప్తే ఎక్కడైనా సత్యానికి ఆటంకాలు ఉంటాయి, నిజం చెప్పిన వాళ్ళపైన దాడులు ఉంటాయి, ప్రశ్నించే వారిపైన దాడులు ఉంటాయి. ప్రశ్నించే గొంతుకను అణచివేయడానికి పాలక వర్గాలు ఎప్పుడు కాచుకొని చూస్తూ ఉంటాయి. ఇది వాస్తవం. అందుకే భారత నాస్తిక సమాజం ఆర్గనైజేషన్ అయినా, లేదా కమ్యూనిస్టు పార్టీలైనా, అటు మార్క్స్ అయినా, అంబేద్కర్ అయినా, పెరియార్ అయినా, అనేక మంది సంఘ సంస్కృతులైనా సరే ఒకటే చెప్తారు. ఈ ప్రపంచాన్ని 2 విధాలుగా చూస్తూ ఉన్నాం. భౌతికవాదులు ఒక రకంగా చూస్తారు, భావవాదులు ఒక రకంగా చూస్తారు. అందుకే భౌతికవాదులు సత్యాన్ని చెప్పడంలో ముందుంటారు, భావవాదులు నమ్మకాలు, మూఢనమ్మకాలు చెప్పడంలో ముందుంటారు. అందుకే వాళ్ళు భావవాదులు చెప్పేదంతా కూడా మొదటి నుంచి కూడా ఈ ప్రపంచం అంతా కూడా దేవుడు సృష్టించాడని, ఆత్మలు, పరమాత్మలు, ప్రేరాత్మలు అన్నీ కూడా ఇవాళ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు నమ్మబలుగుతారు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, దీనికి మొక్కాలని చెప్పేసి చెప్పగలుగుతున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అది వాళ్ళు చెప్పగలుగుతున్నారు. ఇవాళ మనం దేవుడు లేడు అని చెప్పేటువంటి భౌతికవాదులు, హేతువాదులు, దేవుడు లేడు, ఇక్కడ ప్రపంచమంతా పదార్థమయం, ఇదంతా పదార్థం అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. ఈ పదార్థం అని చెప్పేదానికి మధ్య అటు భావవాదులు, భౌతికవాదుల మధ్య నిరంతరం సంఘర్షణ, ఘర్షణ జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీన్నంతా కూడా ఇవాళ మనం అందరం ఆలోచించాలి. తరతరాలుగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా
ఆదిమ సమాజం, బానిస సమాజం, భూస్వామ్య సమాజం, ఇప్పుడు పెట్టుబడిదార సమాజంలో 21వ సెంచరీలో ముందుకెళ్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆకాశం హద్దుగా, ఆకాశం పైన కూడా, చంద్రుడి పైన కూడా అడుగుపెడుతున్నటువంటి ఈ సైన్స్ ఇంత అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ కాలంలో కూడా ఇంకా భారత సమాజాన్ని, ఏ దేశంలో లేనటువంటి కుల వ్యవస్థ ఈ భారత సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుల వ్యవస్థ ఇక్కడ ఉన్నది. అందుకే కుల వివక్ష, కులానిషేధకు వ్యతిరేకంగా అనేక సంఘ సంస్కృతులు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వారి పద్ధతుల్లో, వారి రూపాల్లో వాళ్ళకు చేతనైన మేరకు ఈ సమాజాన్ని మేల్కొల్పే విధంగా, ఈ సమాజాన్ని చైతన్యం చేసే విధంగా, ఈ సమాజంలో అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి, అనగాని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళను చైతన్యం చేసేటువంటి దిశగా వాళ్ళు అనేక పోరాటాలు కొనసాగిస్తూ వచ్చారు. మరి అందులో నుంచి పుట్టినవాడే పెరియార్. ఆ భౌతిక దృష్టితో చూసినటువంటి వాడు, ప్రశంసించిన వాడు, ఈ సమాజం ఈ విధంగా ఎందుకుందని చెప్పేసి ఆలోచించినటువంటి వాడు పెరియార్. అందుకే ఓ కవి అంటాడు, ఓ తమిళ కవి అంటాడు, పెరియార్ అంటే పెరియారు ఆలోచనకని. పెరియార్ని వల్ల భారతదాస్ అనేటువంటి ఒక కవి ప్రపంచమంతా పెరియారు ఆలోచనంతా ఆరాధిస్తున్నారు. ఆ వాక్యాల వెనుక, పెరియార్ చేసినటువంటి ఆలోచనల వెనుక ఎంతో గొప్పతనం ఉందని చెప్పేసి, ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచన అని చెప్పి, ఎంతో ప్రగతిశీలమైనటువంటి ఆలోచన అని చెప్పేసి, ప్రగతి శక్తులుగా అందరూ ఆలోచించమని చెప్పేటువంటి ఒక సందేశం. అందుకే మొదటి మానవ హక్కుల పోరాటం ఇవాళ గుర్తింపు ఉంది అంటే కూడా, ఇలా పెరియార్కు ఆ గుర్తింపు ఎలా వచ్చిందంటే కొన్ని సంవత్సరాల పాటు ఆయన కాలంలో, జీవిత కాలంలో పనిచేసినటువంటి దాన్ని. మొదటి మానవ హక్కుల పోరాటానికైనా ముందు వరుసలో అది దళితులకు సంబంధించినటువంటి వాళ్ళు, అనగారిన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కనీసం ఆ శివాలయం వైపు వెళ్ళే దారుల గుండా కూడా వెళ్ళటానికి వీలు లేనంతగా నిషేధం ఉంది. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి విషయం, ఎంత అన్యాయమైనటువంటి విషయం. కనీసం ఆ దారులను తాకేటువంటి హక్కు కూడా లేదా ఈ దళితులకు, వెనుకబడినటువంటి అనగారినటువంటి వర్గాలకు. ఇది ఒక ఉద్యమంగా జరిగింది. అక్కడ ఉన్నటువంటి హేతువాదులందరూ కలిసి ఉద్యమం చేపట్టారు. అదే కాకుండా అక్కడ సత్యాగ్రహాన్ని కూడా చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో దళితులు ఆ ఆలయానికి పోవాల్సిందే, ఆ దారులు తాకాల్సిందే అని చెప్పేసి సమస్య లేక రాసి పంపి ఆ ఉద్యమంలో భాగస్వామ్యం చేసినటువంటి గొప్ప ఇది మనం అంటున్నాం. అందుకే అక్కడ నిర్వంశకుడు సంస్థానానికి సంబంధించినటువంటి అక్కడి రాజు ఎవరైతే ఉన్నాడో ఆ రాజు పెరియారు రాకుండా చేయడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. ఆ రాజుకు పెరియారు తండ్రికి ఆ స్నేహం ఉండడం వల్ల నిరోధించడానికి ప్రయత్నం చేస్తే వినకుండా నేను వారి వైపున కొట్లాడుతానని చెప్పేసి పోయినటువంటి పరిస్థితి మనం చూడాలి. ఇది మొదటి మానవ హక్కుల పోరాటంగా ఆ విధంగా అప్పుడు తీర్మానం చేయక తప్పలేదు. అప్పుడు దారులు వెంట పోవడానికి ద్వారా నీళ్ళు అందించినటువంటి ఘనత పెరియార్కు దక్కింది. మరి ఆ నీళ్లు రావడానికి కూడా అగ్రవర్ణాలు ఎంత దుర్మార్గంగా వివరించారో తెలుసా? ఆ ఏదైతే దళితులకు సంబంధించినటువంటి, అనగారిన వర్గాలకు సంబంధించినటువంటి ఊరవతల ఉన్నటువంటి చెరువు నుండి ఆ గొట్టాల ద్వారా కుళాయి నీళ్లు వస్తున్నాయంటే అగ్రవర్ణాలు ఒప్పుకోలే. ఆ నీళ్లు మలినమవుతాయి, ఆ నీళ్లు రావడానికి వీల్లేదు అని చెప్పేసి దాన్ని కూడా అడ్డగించడానికి ప్రయత్నం చేస్తే పెరియార్ ఒక గొప్ప మాట మాట్లాడాడు. అసలు ఎంత చైతన్యమైనటువంటి మాట అంటే, ఆకలైన వాళ్ళు, నీళ్లు తాగేవాళ్ళు, ఆ నీళ్లు కావాలనుకునే వాళ్ళు తాగండి, నీళ్ళు అడ్డనుకునే వాళ్ళు మీరు కావాలి. ఎంత గొప్ప మాట. ఏం చేయాలి మరి? నీళ్లు కావాలి మనిషి కదా, మలినమవుతుందని చెప్పబడుతున్నటువంటి మలినమైన నీళ్ళని రావుతుందని చెప్తున్నటువంటి
అగ్రవర్ణాలు సచ్చినట్టు నీళ్లు తాగవలసిందే, తాగారు కూడా. అందుకే బుగ్గిటి పురాణంలో కథనం ఉన్నది మనకు. ఆ కథనం ఏమున్నది? విశ్వామిత్రుడు ఏమయ్యాడు కథ? కుక్క వంశంలో ఆకలి పరిసరకు ఏం చేయాలి? అలాంటి పరిస్థితి. అంటే అలాంటి స్థితి కూడా అదొక పోరాటంగా పదవులు ఆయనను వెతుక్కుంటూ వచ్చినాయి. అక్కడ ఆయన మున్సిపల్ చైర్మన్ కూడా పనిచేశాడు. మరి ఇలాంటి పరిస్థితి అంటే ఆ పదవులు సంబంధించినటువంటిదంతా కూడా ఆయన అణగారిన వర్గాలకు సంబంధించినటువంటిది ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచన. అందుకే అలాంటి సాహసోపేతంగా నేను సస్తానేమో అనేటువంటిది ఎక్కడ అనుకోలేదు. అలాంటి పరిస్థితులన్నింటినీ కూడా ఒకటి ప్లేగ్ విభాగాన్ని, ఒక కుళాయిల నీళ్ళ పొది కానీ, ఈ వైకోణం సంబంధించినటువంటిది దళితుల ఆలయ ప్రవేశం దానికోసం చేసినటువంటి ఘట్టాలు కానీ, పోరాట ఘట్టాలన్నీ కూడా మర్చిపోయినటువంటి. అదేవిధంగా తనకు చిన్నతనంలోనే 19 ఏటనే 13 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసిన పరిస్థితి మనం చూస్తాం. ఇప్పటిదాకా కొంతమంది చెప్పారు, తన తల్లి వీడు దళితులతో పోతున్నాడు, వీడు దళితులు తిన్నది తింటున్నాడు, ఎంగిలి మెతుకులు తింటున్నాడు, ఎంగిలి చేసిన పండ్లను తింటున్నాడు, వీడిని మార్చడం మన వల్ల కావట్లేదు అని చెప్పి కుల వ్యవస్థ ప్రభావం ఎంత దుర్మార్గంగా ఉంది అని చెప్తే చాలా బాధాకరమైనటువంటిది. ఆమె చనిపోయేంత వరకు కూడా పెరియార్ను తాకలేదట. ఆ పల్లెన్ని చెంబును దాన్ని బోర్లేసి పెట్టేటువంటిదట. ఇంత దుర్మార్గం అంటే కుల వ్యవస్థ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కన్న బిడ్డను కూడా దుర్మార్గంగా కన్న బిడ్డ పైన కూడా కసి పెంచుకునేటువంటి విధంగా తయారు చేసి పెట్టింది ఆ మూఢనమ్మకాలు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఆయన కాసుకుపోయాడు. మన రమేష్ చెప్పాడు, సుదర్శన్ సార్ కూడా చెప్పారు, కాసుకుపోయి ఎందుకు పోయాడు? తండ్రి మందలిస్తపోయాడు. ఎందుకు మందలించిండు? సంపన్నుల కుటుంబము ఒక 30 ఎకరాల భూమి అప్పు చేసుకున్నాడు ఆయన. దాన్ని తట్టుకోలేకపోయింది, మనకు అవమానకరం అనుకున్నాడు ఆయన. ఈయనను మందలించాడు, ఆయన పోయాడు. సన్యాసిగా మారిపోయాడు. సన్యాసిగా పోయినటువంటి ఆయన అన్ని తిరుగుకుంటా కాసుకుపోతే అక్కడ పరిస్థితి వేరే ఉంది. ఒక వాక్యం రమేష్ చెప్పే వాటి చెప్తా ఉన్నా. ఆ కాసుకి పోయిన తర్వాత ఆయన ఆకలికి తట్టుకోలేక పట్టెడు అన్నం కోసం సత్రం దగ్గరికి మనం జరుపుకుంటున్నామంటే మనం కూడా పెరియార్ అనుసరించినటువంటి మార్గాన్ని అనేక సంఘ సంస్కృతులు సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతూ ఉంది. వారి నుంచి మంచిని మనం తీసుకుందాం. ఇవాళ స్త్రీలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా చాలా ప్రశ్నిస్తే ఇవాళ మేము జైల్లో పెడతామని చెప్తా ఉన్నాం. నువ్వు పౌరాకుల సంఘమా, నువ్వు ఇంకొక సంఘమా, నీ ఏ సంఘాలతో పని లేకుండా ఇవాళ మొత్తం నిర్మూలించే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. అందుకే మనం జాగ్రత్త పడాలి. మనం ఈ సమాజం గురించి ఆలోచించే వాళ్ళము మనమంతా కూడా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలను చైతన్యం చేయడానికి ప్రగతిశీలమైనటువంటి ఆలోచన కల్పించే విధంగా మనం అందరం కూడా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. కాబట్టి అనేక పోరాటాలు చేస్తూ వస్తున్నాం. సమాజం మార్పు కోసం పనిచేస్తూ ఉన్నాం. ఆ మార్పులో భాగంగా ఇలాంటి మేధావుల యొక్క ఆలోచనను స్ఫూర్తిగా తీసుకొని, వారి యొక్క పోరాట కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు సాగుదాం. అందరం ఐక్యంగా ఇవాళ ఏదైతే మన పైన రుద్దబడుతున్నటువంటిది ఏదైతే బలవంతంగా సరే, ఏదైతే మనవాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి బీజేపీ పార్టీ యొక్క పాసిదానికి వ్యతిరేకంగా కూడా రేపు భవిష్యత్తులో అందరం కలిసికట్టుగా పోరాడాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మరొకసారి పెరియార్ జయంతి సందర్భంగా ఇవాళ మనం అతని ఆశయ లక్ష్యాల వైపు ముందుకు సాగడం కోసం అందరం ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అన్న జై హింద్ సార్ గంటల తరబడి మాట్లాడతాడు. నిజంగా చాలా తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని, నిజంగా చెప్పాలంటే భారత నాస్తిక సమాజంలో పనిచేస్తున్నటువంటి మనం కూడా అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయలేము. అంత బాగా ఉంటాడు. అసలు పుస్తకాలు ఎప్పుడే అవుతాడేమో అనుకున్నా, కానీ
నిజంగా అన్నకు ప్రత్యేకంగా అభినందనలు. చాలా బాగా చాలా ఎక్స్ట్రానరీగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. థ్యాంక్ యూ అన్న.